రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పుప్పలగూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై ఇద్దరి మృతదేహాలు కనిపించడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. సంక్రాంతి సందర్భంగా స్థానికులు గాలిపటాలు ఎగరవేస్తుండగా గుట్ట దగ్గర 2 మృతదేహాలు కనిపించడంతో వణికిపోయారు. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో కలిసి మృతదేహాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలు సైతం ఇక్కడికెళ్లి రంగంలోకి దిగాయి. వివరాలను సేకరించే పనిలో పడ్డాయి. మృతుల్లో ఒక మహిళ, మరొక వ్యక్తి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మహిళ తలపై బండరాయితో మోది మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పుప్పలగూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై ఇద్దరి మృతదేహాలు కనిపించడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. సంక్రాంతి సందర్భంగా అక్కడున్నటువంటి స్థానికులు గాలిపటాలు ఎగరేస్తుండగా గుట్ట దగ్గర వారికి 2 మృతదేహాలు కనిపించడంతో వణికిపోయారు. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో కలిసి మృతదేహాలను పరిశీలించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, అసలు ఏం జరిగింది? ఆ మృతదేహాలు ఎవరిగా చెప్తున్నారు పోలీసులు ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? ఇప్పటి వరకు ఇంకా బాడీస్ ఎవరివి అనేటువంటిది మాత్రం ఐడెంటిఫై చేయలేదు. అయితే నిన్న రాత్రి ఘటన జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ ఈ మర్డర్స్ జరిగినటువంటి స్పాట్లో ఉన్నాము. సో ఈ ఏరియానంతా కూడా నార్సింగ్కి చెందినటువంటి పుప్పాలగూడ దగ్గర ఉన్న అనంత పద్మనాభ స్వామి గుట్టలుగా వీటిని పిలుస్తూ ఉంటారు. అయితే జనరల్గానే హాలిడేస్ టైం కావచ్చు, సండేస్లో ఇక్కడ విజిటర్స్ చాలా ఎక్కువగా ఉంటారు. చాలామంది లోకల్కి సంబంధించినటువంటి యూత్ ఎక్కువ మంది ఈ గుట్టల్లోకి వచ్చి టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఇదే తరుణంలో నిన్న ఇద్దరు కూడా వచ్చారు. ఇప్పుడు హత్యకు గురైనటువంటి ఇద్దరు. సో ఇవాళ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వాళ్ళు ఇక్కడికి చేరుకోవటం. సో ప్రజెంట్ మనం చూసినటువంటి ప్లేస్ ఎగ్జాక్ట్లీ ఈ మర్డర్ జరిగినటువంటి స్పాట్ ఏదైతే ఉందో అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి చెట్టు కిందనే మొదట ఒక మేల్ డెడ్ బాడీని ఐడెంటిఫై చేశారు. కొంతమంది ఆ గుట్ట పైన ఉన్నటువంటి యువకులు ఆ కింద మృతదేహం కనిపించడంతో వాళ్ళు డయల్ 100 ద్వారా పోలీసులకి సమాచారం అందించారు. సో పోలీసులు ఇక్కడికి చేరుకున్న వెంటనే వాళ్ళు ఒక మేల్ డెడ్ బాడీతో పాటు జస్ట్ ఒక 20 మీటర్స్ వ్యవధిలోనే మరొక ఫీమేల్ డెడ్ బాడీని కూడా ఐడెంటిఫై చేశారు. సో ఈ 2 మృతదేహాలను కూడా పోలీసులు ఐడెంటిఫై చేసి మొత్తం వారి ఆనవాళ్ళను గుర్తించే ప్రయత్నం చేశారు. కానీ వారిని గుర్తుపట్టలేనంత రీతిలో అక్కడికి వచ్చినటువంటి దుండగులు బండరాళ్లతో మోది ఇద్దరిని కూడా హత్య చేశారు. వాళ్ళ ఇద్దరి ఫేస్లు కూడా కంప్లీట్ నుజ్జునుజ్జు అయిపోయాయి, గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నాయి. అయితే మొదట మెయిల్ డెడ్ బాడీని గుర్తించిన తర్వాత ఫీమేల్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళేసరికి ఆమె దుస్తులు కూడా కేవలం హాఫ్ దుస్తులు మాత్రమే ఉన్నాయి. సో దీన్ని బట్టి ఆమె మీద అసాల్ట్ ఏమన్నా జరిగిందనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను ఇక్కడ స్పాట్ నుండి పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కి అయితే తరలించారు. స్థానిక రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్తో పాటు లోకల్ నార్సింగ్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఫెస్టివల్ కావడంతో ఇవాళ ఎర్లీ అవర్స్లోనే వాళ్ళు ఇక్కడికి ఏమన్నా వచ్చారా లేదంటే నిన్న రాత్రి ఘటన జరిగిందా దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో ఇక్కడ కంప్లీట్ నిర్మానుషంగా ఇటు సైడ్ అంటే గుట్టకి ఇటు సైడ్ అంతా కూడా నిర్మానుషంగా ఉంటుంది. సో పక్కనే రోడ్డు ఉన్నప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి కూడా కనిపించినటువంటి స్థితి ఉంటుంది. సో క్లూస్ టీమ్స్ ఆల్రెడీ దాదాపు ఈ సరౌండింగ్స్లో అంటే ఈ హత్య జరిగినటువంటి ప్లేస్లో ఒక 10కి పైగా మద్యం బాటిల్స్ని కూడా ఆల్రెడీ సీజ్ చేశారు. సో ఎవరి ఘాతకానికి పాల్పడి ఉంటున్నటువంటి కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ రాజేంద్రనగర్ నేతృత్వంలో మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జరుగుతుంది. మృతదేహాలను అయితే ఆల్రెడీ పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు.